ఈ ఏడాది మామిడి రైతులు దిగుబడుల సమయంలో గిట్టుబాటు ధర లేక తీరని కష్ట నష్టాలు పాలైన విషయం మనందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైల్వే కోడర్ మార్కెట్ యార్డులో ఏటా కోట్లల్లో మామిడికాయల బిజినెస్ జరుగుతుండేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. గత ఏడాది సుమారు 100 కోట్లకు పైగా మామిడి క్రయ విక్రయాలు జరిగాయని వారన్నారు. ఈ ఏడాది సగానికి సగం తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. కేవలం 50 కోట్ల వరకే మామిడి క్రయ విక్రయాలు జరిగాయని వారన్నారు. ధరల తగ్గుదల, ప్రతికూల వాతావరణం, బంగారు ఈగల దాడి, చీడపీడలతో మామిడి రైతులు ఏడాది తీవ్రంగా కష్టనష్టాల పాలయ్యారని వారు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి దిగుబడులు పెరిగినా పంట కోత దశలో గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు వాటిని చెట్లల్లోనే అలాగే వదిలేయడంతో అవి కుళ్ళి నేలరాలిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా కష్ట నష్టాల పాలయ్యారు. అంతేకాక వ్యాపారాలు కూడా కోట్లల్లో జరిగే వ్యాపారాలు సగానికి సగం తగ్గి ఈ ఏడాది కష్టాలతోనే ముగింపు పలికినట్టయిందని వారంటున్నారు. కొద్దిగా వస్తున్న తోతాపూరి రకం మామిడిని 9 రూపాయల నుండి 10 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు.